2 సంవత్సరాల 11 నెలల మరి దాదాపు ఇంకొక 15-20 డేస్ లో 3 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది నేను రాజీనామా చేసి. అంటే ఈ 3 ఇయర్స్ లో మధ్యలో ఆయన పర్సనల్ గా కలిసాం, ఆయన ఇంటికి వెళ్ళి ఫోన్ ద్వారా రిక్వెస్ట్ చేశాం. కాకపోతే అక్కడ స్పీకర్ గారు కూడా ఆయన హెల్ప్లెస్నెస్ తెలియజేశారు. ఆయన చేతిలో ఏముంది అందరికి తెలిసిన విషయమే. ఏం చేయాలన్నా మళ్ళీ ముఖ్యమంత్రి గారి దానికి కన్సల్ట్ ఇవ్వాలి. స్పీకర్ గారు సర్వస్వతంత్రులు యాక్చువల్గా అయితే. కానీ ఈ సిస్టమ్ లో స్పీకర్ గారి చేతిలో ఏమి లేకుండా అది కూడా ముఖ్యమంత్రి గారు కనుసన్నల పేరుకు నడుచుకునే సిస్టమ్ ఈ రోజు రాష్ట్రం నడుస్తుంది. కాబట్టి గుండె జబ్బులు, షుగర్, ఫెర్టిలిటీతో బాధపడుతున్నారా? ఆర్ఎన్సి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, చింతల్, కుత్బుల్లాపూర్. స్పీకర్ గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాలు లేవని చెప్పని ఆయన రాజీనామాని ఆమోదించలేదు. ఓకే రైట్, ఆమోదించలేదు. మీకు రకరకాల కారణాలు. ఎందుకంటే ఆ రాజీనామా ఆమోదిస్తే బై ఎలక్షన్లు వస్తాయి. బై ఎలక్షన్లు వస్తే స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేసిన దీని మీద ఇక్కడ పోటీ చేస్తే ఆ మ్యాండేట్ ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. ఈ రూలింగ్ పార్టీకి ఒక చెంప తగులుతుంది. కాబట్టి ఆ రిస్క్ తీసుకోవడం ఇష్టలేక రాజీనామాని మీరు ఏదేదో కారణాలు చెప్పి దాన్ని వాయిదా వేశారు. మరి ఈరోజు ఇక 3 నెలలు కూడా ఇంక ఎన్నికలకి టైం లేదు. ఏప్రిల్ 16 ఎన్నికలు ఆల్రెడీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఆ నోటిఫికేషన్ కూడా ఇండికేట్ చేశారు. స్టేట్ ఎలక్షన్ కూడా మొత్తం అదే డేట్ అంటే దాదాపు ఇంకొక 2 months 20 days లో ఎలక్షన్లకు మొత్తం మన రాష్ట్రంలో జరగబోతా ఉన్నాయి. అంటే 3 ఏళ్ల క్రితం చేసిన రాజీనామాని 3 నెలలు కూడా లేని ఈ సమయంలో ఈ రాజీనామాని ఇప్పటికిప్పుడు ఒక దొంగచాటుగా కనీసం రాజీనామా చేసి 3 ఏళ్ళు అయితే అప్పుడు రాజీనామా చేశారు, స్టిల్ దానికి మీరు హోల్డ్ అయి ఉన్నారా లేదా, మీ రాజీనామాని యాక్సెప్ట్ చేయమంటారా వద్దా అని కనీసం మినిమం సాంప్రదాయాలు కొన్ని విలువలు కొన్ని రోజు రాజకీయాల్లో పాటించాల్సిన అవసరం ఉంది. అది కూడా కనీసం చేయకుండా అప్పటికప్పుడు దొంగచాటుగా ఆ రాజీనామాని ఆమోదించారంటే దీంట్లో ఒక రాజకీయ కుట్ర కూడా ఏముందో మనందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. లేదా మేమో లేకపోతే మీరో కాదు, ఈరోజు ఒక 1 year చిన్న పిల్లవాడి అడిగినా కూడా ఎందుకు ఈ రాజీనామా 3 ఏళ్ల తర్వాత హడావిడిగా యాక్సెప్ట్ చేశారు అంటే అందరికి తెలిసిన ఒకే ఒక సమాధానం, ఏం లేదు, రానున్న రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి. రేపు ఏప్రిల్ 2వ తారీఖు తోటి ఇప్పుడున్న ఈ 3 రాజ్యసభ సభ్యులు వాళ్ళ టెన్యూర్ అయిపోతుంది కాబట్టి కొత్త నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఒక 3 రాజ్యసభ ఎన్నికలు అవుతా ఉన్నాయి. ఆ రాజ్యసభ ఎన్నికల్లో గెలవాలి అంటే, ఎందుకంటే ఆయనకు మొన్న జరిగిన ఎమ్మెల్యేల ఎమ్మెల్సీ ఎన్నిక ఇంకా మర్చిపోవాల. ఆ రోజు దిమ్మ తిరిగే ప్రశ్న ఆ రోజు మొత్తం ఫలితాలు వచ్చాయి.